ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రియమైన వాళ్ళారా, ఏమి ధరించుకోవాలి? దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులైన ప్రియులైన వారికి తగినట్లుగా, ఒక మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు ద్వారా మనము రక్షణ పొందుకుని ఆ దేవాది దేవునికి ప్రియులుగా మనము మార్చబడ్డాం. ప్రియులైన పిల్లల వలె మనము మార్చబడ్డాం. కాబట్టి దేవుని తగినట్లుగా మనము జీవించాలి. మరి ఏమి ధరించుకుంటే దేవునికి తగినట్లుగా మనం ఉంటాము? ఈ రోజున ఈ లోకంలో ఉన్నవారు ఎన్నో ధరించుకుంటూ ఉంటారు. ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణములు, ఇలాగా ఎన్నో అలంకరణ కలిగి ఉంటూ ఉంటారు. ఎంతో ఘనమైన అలంకరణ, వాళ్ళ స్థాయికి తగిన అలంకరణ కలిగి ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆత్మీయ జీవితం ప్రకారంగా మనము ఏమి ధరించుకోవాలి అంటే కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. అలాగే కింద వచనాల్లో కూడా ప్రియమైన వాళ్ళరా మరి క్షమించే మనస్సుని, అలాగే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి అన్నట్లుగా. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మానుసారముగా ధరించుకోవాల్సినవండి. కావున ఇవన్నీ కూడా ఆత్మీయ ఫలాల్లో ఉన్న ఫలాలు కూడా. కావున ఇవి ధరించుకోవటం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయండి. ఎన్నో దీవెనలు కలుగుతాయి. భక్తుడైన మోషే సాత్వికమును ధరించుకున్నాడండి. మిక్కిలి సాత్వికుడుగా మనకి కనపడుతూ ఉంటాడు. అలాగే భక్తులు చాలామంది జాలి కలిగిన మనస్సుని, దయాళత్వమును, వినయమును, దీర్ఘశాంతమును ఇవన్నీ కూడా మనము ధరించుకునే వారిగా ఉండాలి. ఇవన్నీ ధరించుకుంటే నేను లోకములో బ్రతకలేను, ఇవన్నీ ధరించుకుంటే చేతకాని వాడని నన్ను పిలుస్తారు అని అనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా. ఇవి చాలా దేవుని దృష్టికి అమూల్యమైనవి, చాలా విలువైనవండి. కాబట్టి వీటన్నిటినీ ధరించుకుని దేవునిలో జీవించాలి. ఆత్మానుసారముగా దేవునిలో అభివృద్ధి పొందాలండి. కాబట్టి ఏమి ధరించుకుంటున్నాము? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఏమి ధరించుకోవాలంటే భక్తుడైన పౌలు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.